ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఒకరు రహస్యంగా గమనిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారు, ఎందుకు గమనిస్తున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 పొందుకుంటారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక, చాలా కాలం నుండి ఒక వ్యక్తి మీ పైన కుళ్ళును, అసూయను పెంచుకున్నారు. అంటే మిమ్మల్ని చూసి జెలస్ గా ఫీల్ అవుతున్నారు. మీపైన చెడు దృష్టిని చూపిస్తున్నారు. ఈ యొక్క చెడు దృష్టి కారణంగా కూడా మీ యొక్క లైఫ్ లో చాలా వరకు సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వారు ఈ రోజు మిమ్మల్ని చాలా రహస్యంగా గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా కాని, ఏదైనా చిన్న పొరపాటు చేసినా కాని, ఆ పొరపాటును హైలైట్ చేసి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలనే ఉద్దేశంతో వారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారం చేసే చోట కాని, ఉద్యోగం చేసే చోట కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కాని, లేదా మీ యొక్క దూరపు బంధువుల్లో కాని ఈ వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్న అవకాశం ఇచ్చినా కాని వారు దాన్ని అవకాశంగా మార్చుకొని మిమ్మల్ని నలుగురిలో అవమానపరుస్తారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకి చూస్తే కనుక సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం మీరు చేస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం కాకుండా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. అది అత్యుత్తమమైన ఫలితాలను మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఈ కారణంగా మీరు మీ యొక్క పై అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు అధికంగా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వృషభ రాశివారు చాలా కాలం నుండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఈ ఏప్రిల్ 12వ తేదీ శనివారం రోజు కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పకుండా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే గోమాతను సేవించటం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఎవరు మిమ్మల్ని రహస్యంగా గమనిస్తున్నారు, ఎందుకు గమనిస్తున్నారు,
అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.